ఈ అమూల్యమైనటువంటి అవకాశమును బట్టి దేవునికి మనందరం కూడా వందనస్తులమై ఉన్నాము. మరి 2023 సంవత్సరంలో మన నూతనమైన మందిరాన్ని కట్టడానికి మనం ప్రారంభించాం. మరి ఆ సమయంలో ఈ మందిరం పడేసిన వెంటనే మనం కొంతమంది దగ్గరికి వెళ్ళే క్రమంలో మొట్టమొదటిగా మన యొక్క 3rd డివిజన్ కార్పొరేటర్ గారు, గౌరవనీయులు పెద్దలు షీబారాణి గారు, అనిల్ గారు దంపతుల దగ్గరికి మనం వెళ్ళాం. మరి వారు వెళ్ళినప్పుడు మనల్ని సాదరంగా ఆహ్వానించి వారు మనందరి యొక్క మనవలను వారు స్వీకరించి ఎంతో ప్రేమతో మరి వారు ఈ మందిరానికి ముఖద్వారం తూర్పు దిశగా వారి ద్వారం ఉండాలని మనం అందరం కూడా ఆశపడి వారిని అడిగాం. మరి వారు కూడా ఎంతో ప్రయాసతో మరి ప్రేమతో సంతోషంగా మరి ఈ రోజున ఈ యొక్క గుమ్మమును వారు ఏర్పాటు చేసి ఈ గుమ్మమును వారి సమక్షంలో మన అందరం కూడా నిలవబెట్టడానికి దేవుడు వారికి మనకి ఇచ్చినటువంటి మంచి సమయమును బట్టి ఆధిక్యతను బట్టి దేవునికి మనం వందనస్తులమై ఉన్నాం. ఈ సమయమందు మరి దాదాపు అందరికీ తెలిసినటువంటి విషయమే. మన కార్పొరేటర్ గారు శివారాణి గారు, అనిల్ కుమార్ గారు వారి దంపతులు మరి వారు ఎంతో ప్రేమతో ఈ యొక్క దర్వాజని ఈ ముఖద్వారమును వారు మనకి డొనేషన్ చేశారు మందిరం కొరకు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని వారికి ఇచ్చినటువంటి కుమారులను మరి దేవుడు వారికి మంచి ఆయురారోగ్యంతో వర్ధిల్లింపజేసి దేవుడు ఇంకా వారిని ఈ ప్రజాసేవలో మరి ముందు ఇంకా ఉన్నతమైనటువంటి స్థితిలో వారిని ఉంచాలని మనందరం కూడా వ్యక్తిగతంగా మన అనుదిన ప్రార్థనలో వారి కుటుంబం కొరకు మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. మరి ఈ సమయమందు దేవుని వాక్యమును మరి మన మధ్యలో గౌరవనీయులు మన యొక్క కార్పొరేటర్ గారు శివారాణి గారు దేవుని వాక్యమును చదువుతారు. 118వ కీర్తన 20వ వచనాన్ని వారు చదువుతారు. 118వ అధ్యాయము కీర్తనలు 118వ అధ్యాయము 20వ వచనము. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. ఇది ఎవరి గుమ్మము? యెహోవా గుమ్మము, దీనిలోనికి నీతిమంతులు ప్రవేశించారు. నిజంగా రేపు ఎవరు వచ్చినా కూడా ఈ గుమ్మం గుండానే మనం దేవుని మందిరంలో ప్రవేశిస్తాం. దేవుడు వారికి అటువంటి ఆధిక్యత ఇచ్చాడు. దేవుని మందిరానికి ఇది ఒక నీతి గుమ్మముగా దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుడు ఇంకా ముందు జరగవలసిన కార్యక్రమాలన్నింటిలో కూడా మనకు తోడై ఉండి మరి ప్రజెంటేషన్ చేసినటువంటి మన కార్పొరేటర్ గారి దంపతులు మన కుమారులకు దేవుడు తోడై ఉండి మన సంఘమంతటిని కూడా దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవము కలిగిన దేవ, జీవాధిపతి, మా గనుడా, శ్రేష్ఠుడా, మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. అయ్యా, మేము ఏ పాటి వారమయ్యా, మాలో ఏ మంచి లేదు, మాలో ఏ గొప్పతనం లేదు, మేము మట్టి వారము తండ్రి. అయ్యా, మా ద్వారా మీరు ఈ భూమి మీద నివాసము చేయడానికి ఒక మందిరమును కట్టించుకునేటువంటి పాత్రలుగా మమ్మల్ని అందరూ కూడా మీరు వాడుకుంటున్నందుకు మీకు వందనాలు. మాలో ఏ మంచితనం లేదు, మాలో ఏ గొప్పతనం లేదు, మాలో ఏ విలువ లేదు ప్రభువా. వట్టివారమైన మమ్మలను, పనికిరాని వారమైనటువంటి మమ్మలను అయ్యా నీ మందిరము, మీ నివాస స్థలమును కట్టే బాధ్యత మా అందరికి ఇచ్చినందుకు మీకు వందనాలు. అయ్యా, ఒక్కొక్క అయ్యా మాకు కావాల్సిన వనరులన్నీ కూడా మీరు సమకూర్చారు. ఆ టైంలో నాయన కార్పొరేటర్ గారు, పెద్దలు నాయన గౌరవనీయులు అనిల్ కుమార్ గారు ఎంతో మాకు సహకరించి ప్రతి విషయంలో కూడా అయ్యా మాకు వెనుదన్నుగా ఉన్న విధానం బట్టి మీకు వందనాలు. వారి సతీమణి గారిని బట్టి మీకు వందనాలు, కుమారులను బట్టి మీకు వందనాలు. అయ్యా, మా సంఘ పెద్దలందరిని బట్టి మీకు వందనాలు, స్త్రీలందరిని బట్టి మీకు వందనాలు, యవనస్తులు ఎవరిని బట్టి మీకు వందనాలు. ఎవరికి కలిగినంతగా వారు నాయన ప్రతి ఒక్కరూ కూడా వారి హస్తములను ఈ మందిరంలో కట్టుటంలో వారు కూడా పాలిభాగస్తులయ్యారు. ఓ దేవా, ఇప్పుడు మేము గోడలు నిర్మాణం చేస్తున్నాం. ఈ మందిరానికి ముఖద్వారం ఉండాలని మేము ఎన్నో ఆలోచన చేసినప్పుడు తండ్రి, మరి గౌరవనీయులు తండ్రి మా కార్పొరేటర్ గారి కుటుంబము ఈ ముఖద్వారమును, ఈ యొక్క గుమ్మమును తండ్రి వారి